ఎటువంటి దరిద్రానైనా పోగొట్టే ఐశ్వర్య దీపం. మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గట్టెక్కించే ఐశ్వర్య దీపం. నేను ఎందుకు ఇంతగా చెప్తున్నాను అంటే, ఈ దీపాన్ని నా లైఫ్లో పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నాకు చాలా అసలు డెవలప్మెంట్ అనేది ఉందన్నమాట. నేను ఈ దీపం పెట్టడం ఇదేమీ నాకు కొత్త కాదు. నేను లాస్ట్ 5 yearsగా కంటిన్యూస్గా పెడతాను. ప్రతి శ్రావణ మాసం శుక్రవారంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిది. అయితే ఈ దీపాన్ని 5 వారాలు కానీ 9 వారాలు కానీ లేదంటే 11 వారాలు కానీ మనకు ఎంత వీలైతే అన్ని వారాలు చేసుకుంటే ఇంకా మంచిది అనమాట, కంటిన్యూస్గా గ్యాప్ లేకుండా. అయితే ఈ దీపానికి కంపల్సరీ కొన్ని నియమాలు అనేవి ఉన్నాయి. అందులో మెయిన్గా పసుపు, అలాగే ఒక ఇత్తడి ప్లేట్ అన్నమాట. అలాగే మనకి 2 పెద్ద ప్రమిదలు కావాలి, అట్లనే 2 చిన్న ప్రమిదలు కూడా మనకు కావాలి. ముందైతే పసుపుని తడుపుకొని మనం ఎలాగైతే ఐశ్వర్య దీపాన్ని ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ అనేది చూద్దాము. ఈ ఐశ్వర్య దీపాన్ని ఉప్పు దీపం అని కూడా చాలామంది పిలుస్తుంటారు. అయితే నాకు శ్రావణ మాసంలో శుక్రవారం రోజు, అది కూడా కదంబ పూలతో నాకు పూజ చేసుకునే అవకాశం దొరికింది. నిజంగా నా జన్మ ధన్యమైంది. కదంబ పువ్వులు అంటే కదంబ పువ్వులు మొగ్గల రూపంలో ఉన్నవైతే దొరికాయి నాకు ఈ రోజు. అసలు ఈ శుక్రవారం రోజు నేను ఇలా కదంబ పువ్వులతో అమ్మవారికి పూజ చేసుకుంటానని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను లేట్ చేయకుండా మీకు ప్రాసెస్ అయితే చెప్పేస్తాను. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, అలాగే హైప్ కూడా చేయండి. ఎందుకంటే మీరు హైప్, లైక్ ఇస్తేనే ఫ్యూచర్లో మంచి మంచి కంటెంట్ మీ దాకా రావడానికి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో కంపల్సరీగా లైక్ చేసి హైప్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనము కంపల్సరీగా ఈ దీపాన్ని మనం మట్టి ప్రమిదల్లోనే పెట్టాలన్నమాట. వీలైనంత వరకు శ్రావణ మాసంలో మనం పూజ చేస్తుంటాం కదా ప్రతిరోజు పూజకు కూడా మట్టి ప్రమిదలను వాడితే చాలా చాలా మంచిది. అసలు వాటికంటే శ్రేయస్కరమైనవి ఇంకేమీ ఉండవు. కాబట్టి మట్టి ప్రమిదలు ఉండేటట్టు మీరు చూసుకోవాలి. ఇలా 2 మట్టి ప్రమిదలను తీసుకొని వాటి నిండుగా పసుపు రాయాలన్నమాట. కొంచెం కూడా గ్యాప్ ఉండకూడదు. అలా నిండుగా మనం పసుపు అయితే రాసుకోవాలి. అలాగే చిన్నవి కూడా మనం 2 మట్టి ప్రమిదలను తీసుకోవాలన్నమాట. గ్యాప్ రాకుండా చూసుకోండి. ఎక్కడా కూడా నిండుగా పసుపు అయితే రాసుకోవాలి. అయితే ఈ దీపం పెట్టడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు చాలా మిరాకిల్సే జరిగాయి. అందుకే నేను అంతగా నమ్ముతానన్నమాట ఈ ఐశ్వర్య దీపాన్ని. కంపల్సరీగా అసలు ప్రతి సంవత్సరం నేను ఒక 5 weeks అయితే పెట్టుకుంటాను కంపల్సరీగా. మినిమం 5 weeks పెట్టుకుంటే మంచిది. అయితే ఎలాగో మనం శ్రావణ మాసానికి ముందే ఇంట్లో అన్ని క్లీనింగ్స్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఇంటిని నీట్గా శుభ్రంగా ఉంచుకొని పెడితే మంచిది. అలాగే ఈ పూజ చేసేటప్పుడు అంటే మెయిన్గా ఈ దీపం వెలిగించే టైం వచ్చేసి మనకు ఎర్లీ మార్నింగ్ బిలో 6 కానీ లేదంటే ఈవినింగ్ టైంలో 6 to 6:30 టైంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిది. ఇంకా వేరే టైమింగ్స్ అంటే ఆ టైమింగ్స్ అయితేనే చాలా శ్రేష్టంగా ఉంటుంది. కాబట్టి అమ్మవారికి వీలైనంత వరకు ఈవినింగ్ టైంలో పెట్టుకోండి. అయితే మనం మామూలుగా సంధ్యాదీపం వెలిగిస్తాం కదా, అదే టైంలో ఈ ఐశ్వర్య దీపం కూడా పెట్టుకుంటే అయిపోతుంది. కానీ దానికంటే ముందు గడప పూజ మాత్రం కంపల్సరీగా చేసుకోవాలి. గడప పూజ చేసిన తర్వాతనే మనం ఇంట్లో దీపం అయినా ఇంకేదైనా కూడా చేసుకోవచ్చు. ఇంకేదైనా అంటే ఇంకే పూజ అయినా అనేసి అర్థం అన్నమాట. సో ఫస్ట్ మనం పెద్ద ప్రమిదలకి నిండుగా పసుపు రాసుకున్న తర్వాత చిన్న ప్రమిదలకు కూడా నిండుగా పసుపు అనేది రాసుకోవాలి. ఆ తర్వాత మంచిగా గంధము, కుంకుమలతో అలంకరించుకోవాలి. అయితే తడిపిన గంధంలో మనం కొంచెం జవ్వాది పౌడర్ అని దొరుకుతుంది కదా, సుగంధ ద్రవ్యాలలో అది కూడా ఒకటన్నమాట. అమ్మవారికి చాలా ఇష్టం అసలు. సో దాన్ని కూడా కొంచెం కలిపి అట్లనే గంధం పెట్టుకుంటే చాలా మంచిది. అయితే ఈ ఐశ్వర్య దీపాన్ని పెట్టుకునేటప్పుడు మనము రెడ్ కలర్ కానీ గ్రీన్ కలర్ కానీ ఏవైనా కుర్తాస్ కానీ శారీస్ కానీ కట్టుకుంటే ఇంకా మంచిదన్నమాట. మనకు వీలైతే కట్టుకోవచ్చు, వీలు లేనప్పుడు ఇంకేం చేస్తాం. కానీ వీలైతే మనం ఆ రోజుకి రెడ్ కానీ గ్రీన్ కానీ ఉంటే అరేంజ్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కల్లుప్పు ఉంటుంది కదా, ఆ కల్లుప్పు అనేది తీసుకోవాలన్నమాట. అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా నేను అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను అని. ఇది నేను దేవుడి రూమ్లో సపరేట్గా పెట్టేస్తాను అనమాట. దీనికోసం మాత్రమే, ఈ ఐశ్వర్య దీపం పెట్టడం కోసం మాత్రమే ఈ ఉప్పును ఉపయోగిస్తాను నేను.
సో మీరు ఫస్ట్ టైం పెట్టాలి అని అనుకున్న వాళ్ళైతే కొత్త ప్యాకెట్ కొనేసి పెట్టండి. శుక్రవారం రోజు రాళ్ళుప్పు కొంటే చాలా మంచిది, ఎందుకంటే లక్ష్మీ స్వరూపం కాబట్టి ఈరోజు పెట్టుకుంటే చాలా మంచిది. అండ్ ఈ వీడియో పోస్ట్ అయ్యే వరకు సాటర్డే రోజు పోస్ట్ అవ్వచ్చు. సో మీరు ఎప్పుడైనా సరే ఉప్పు తెచ్చుకోవాలి ఇంటికి అనుకుంటే శుక్రవారం రోజు తెచ్చుకోండి, చాలా మంచిది. ఇలా 5 పిడికిళ్ళు వేయాలి. 5 పిడికిళ్ళు వేసిన తర్వాత ఏదైనా ఉప్పు కింద పడితే దాన్ని మాత్రం ఇందులో మళ్ళీ వేయొద్దు. 5 పిడికిళ్ళు వేసి అందులో కుంకుమ, పసుపు, అక్షంతలు వేసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ఇత్తడి ప్లేట్ తీసుకోవాలని చెప్పాను కదా, మంచిగా గంధము, కుంకుమతో మనం ఆ ప్లేట్ని అయితే ముందుగా అలంకరించుకోవాలి. ఏదైనా సంకల్పం అనుకొని మనం ఈ పూజ స్టార్ట్ చేస్తే చాలా చాలా మంచిది. అలా సంకల్పం అనుకున్నప్పుడు మాత్రం కంపల్సరీగా 5 వీక్స్ అయితే చేయాలి మినిమము. లేదు అంటే మీరు ఏదో ఒక శుక్రవారం మనం ఈ దీపాన్ని వెలిగించుకున్నా కూడా సరిపోతుంది, అది మన ఇష్టం అన్నమాట. కాకపోతే సంకల్పం ఏదైనా సరే ధర్మబద్ధంగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుంది. అయితే ఈ మధ్యన నేను చాలా రీల్స్లో చూశాను, ఈ మధ్యన ఈ దీపం గురించి చాలామంది నెగిటివ్గా కూడా స్ప్రెడ్ చేశారు. అలా ఏమి ఉండదు, అట్లాంటివి ఏమీ మీరు నమ్మొద్దు. మంచిగా మీరు ఈ దీపం అయితే పెట్టుకోవచ్చు, ఎలాంటి డౌట్స్ లేకుండా పెట్టుకోవచ్చు. శ్రావణ మాసం గురువారం నుంచి స్టార్ట్ అయింది కాబట్టి నేను గురువారం రోజు మార్నింగే దేవుళ్ళనంతా కడిగి నీట్గా పెట్టుకొని ఆల్రెడీ గురువారం రోజు పూజ చేసుకున్నాను అనమాట. ఒకవేళ మీరు ఈ పూజ అంటే ఈ ఐశ్వర్య దీపం వెలిగించే రోజు కూడా మీరు కంపల్సరిగా అమ్మవారి విగ్రహాన్ని అయితే క్లీన్ చేసుకొని మంచిగా గంధం, కుంకుమ, పసుపుతో అలంకరించుకోవాలన్నమాట. ఒకవేళ మీరు ఆ ముందు రోజు దేవుళ్ళని క్లీన్ చేసుకుంటే మంచిది, కాకపోతే శుక్రవారం మాత్రం క్లీన్ చేయొద్దు ఎట్టి పరిస్థితిలో కూడా. ఎందుకంటే శుక్రవారం రోజు దేవుళ్ళ పటాలను కడగడం కానీ అండ్ మన ఇంట్లో స్టవ్ కడగడం కానీ అట్లాంటివి ఏమీ చేయొద్దు అనమాట. అలా చేస్తే లక్ష్మి వెళ్ళిపోతుంది అని మన పెద్దవాళ్ళు చెప్పారు కదా. సో అలాంటివి చేయకపోవడమే మంచిది. ఏది ఉన్నా కూడా ముందు రోజు ప్రిపేర్ అయ్యి ఉండాలి. మన సంకల్పం ఎంత గొప్పగా ఉంటే, మన సంకల్పం ఎంత బలంగా ఉంటే అదంత తొందరగా నెరవేరుతుంది అనమాట. నేను యాక్చువల్గా అమ్మవారికి నాకు కదంబ పూలతో పూజించుకోవాలని చాలా ఉండే మనసులో కానీ అసలు ఎక్కడ దొరికేవి కాదు. అలాంటివి నాకు కదంబం పువ్వులు అనేవి ఈసారి కరెక్ట్గా శుక్రవారంకి మా ఇంటికి వచ్చాయంటే నిజంగా అది నా సంకల్ప బలం అని నేను అనుకుంటున్నాను. అయితే మీకు ఒక విషయం చెప్పనా, పూజ చేస్తున్నంతసేపు కూడా అన్ని పువ్వుల్ని పెట్టాను, కానీ లాస్ట్లో అసలు కదంబం పువ్వులు అమ్మవారికి సమర్పించడం అయితే మర్చిపోయాను అనమాట. నాకు వెంటనే గుర్తొచ్చింది. ఆ తర్వాత అమ్మ తప్పైపోయింది అని చెప్పి మొక్కుకొని మళ్ళీ కదమ్మ పువ్వులు అయితే పెట్టాను. మీకు ఒకటి ఈ పూజలో ఒకటి ఏం జరిగిందంటే, నేను దీపం వెలిగిస్తున్నప్పుడు అసలు దీపం వెలగట్లేదు. నాకు అప్పుడు అర్థం కాలేదన్నమాట. అసలు ఎందుకు వెలగట్లేదు, నేను ఏమైనా తప్పు చేశానా, ఏమైనా తప్పు చేస్తుంటే నన్ను క్షమించు అని ఇంకా మంచిగా ఆ అమ్మవారిని కోరుకొని నేను ఎంత వెలిగిస్తున్నా వెలగలేదు. తర్వాత నాకు అర్థమయ్యింది, ఇది మర్చిపోయాను కదా నేను, అందుకే అమ్మ కోపం వచ్చిందేమో అని అనుకున్నాను అనమాట అప్పుడు. అయితే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక్క శుక్రవారం అయినా సరే ఒక్క పువ్వు దొరికినా సరే, ఆ కదంబ పువ్వులో మనకి 108 పువ్వులు ఉంటాయి అన్నమాట. మళ్ళీ మనకి వైట్ కలర్లో ఉంటాయి కదా, 108 పువ్వులు ఉంటాయి. సో మనం ఒక్క పువ్వు పెట్టిన అమ్మవారికి 108 పువ్వులను అమ్మవారికి సమర్పించినట్టు అనమాట. సో మీరు ట్రై చేయండి, కంపల్సరీగా దొరుకుతాయి. మీరు ట్రై చేస్తే కంపల్సరీగా దొరుకుతాయి. మనకు మనసులో గట్టిగా అనుకుంటే మీకు ఏదో ఒక వారం కంపల్సరీగా ఆ అమ్మ దొరికేటట్టు చేస్తుందన్నమాట. ఎందుకంటే నా విషయంలో జరిగింది కదా, కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి అమ్మవారికి ఒక్క శుక్రవారం అయినా మీరు పూజించుకునేటట్టు చూసి. ఇంకా పూజ విషయానికి వస్తే ఫస్ట్ మనం గణపతిని అయితే ప్రార్థించుకోవాలి. ఆ తర్వాత ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలన్నమాట. ఐశ్వర్య దీపాన్ని వెలిగించిన తర్వాత మనం మన శక్తి కొలది ఏదైనా నైవేద్యం చేసి పెట్టొచ్చు, లేదంటే ఏవైనా పండ్లు ఉన్నా కూడా అమ్మవారికి పెట్టొచ్చు. పండ్లు వాటన్నిటిని సమర్పించి మనం లలిత సహస్రనామం కానీ కనకదార స్తోత్రం కానీ లేదంటే ఇంకేదైనా కూడా మనం చదువుకొని ఆ తర్వాత అమ్మవారికి
హారతి అనేది ఇవ్వాలన్నమాట. అయితే మనం ఈ పూజలో పాటించాల్సిన మెయిన్ నియమాలు ఏంటి అంటే, ఎలాగో శ్రావణ మాసం చాలామంది నాన్ వెజ్ తినకుండా ఉంటారు కదా. సో మనం కంపల్సరీగా పూజ చేసే ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ చేస్తున్న రోజు కానీ నాన్ వెజ్ మాత్రం అస్సలు తినకూడదు. అంటే శ్రావణ మాసంలో కొంతమంది తింటుంటారు కదా, సో అందుకని నేను పర్టికులర్గా చెప్తున్నాను అనమాట. నాన్ వెజ్ తినొద్దు అండ్ కంపల్సరీగా బ్రహ్మచర్యం పాటించాలి. అండ్ అలాగే ఆ పూజ చేస్తున్న రోజు మనం ఎవరిని కూడా అనవసరంగా దూషించకూడదు, తిట్టకూడదు. సో ఇవన్నీ పాటిస్తూ మనం చేస్తేనే ఏ పూజకైనా అర్థం అనేది ఉంటుంది. అలాగే దీపం వెలిగించేటప్పుడు కంపల్సరీగా మనం అగరబత్తులతోనే వెలిగించాలి. అండ్ ఆ అగరబత్తులకు కూడా కొంచెం పసుపు రాసి మనం ఏమీ మాట్లాడకుండా వెలిగించాలి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోను లాస్ట్ వరకు ఎవరైతే చూస్తారో వాళ్ళకు మాత్రమే ఇది తెలుస్తుంది అనమాట. అందుకే నేను చివర్లో చెప్పాను. అండ్ నేను చెప్పాను కదా కదంబ పువ్వుల్ని మర్చిపోయాను అని. నా వరకు నాకు ఎంత అదృష్టం ఉందో అంతే దక్కాయి అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే ఇది ఇంకో 2-3 డేస్లో విచ్చుకునే టట్టు ఉందన్నమాట. నాకు ఇంతే సంతోషం అనిపించింది. ఎందుకంటే కంప్లీట్గా అవి విచ్చుకోలేదు కదా అది ఇది అని అనుకోకండి. ఇలా మొగ్గల రూపంలో దొరికితే కూడా మీరు తీసుకొచ్చి హ్యాపీగా పూజ చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ డే ఈ ఉప్పుని మాత్రం ఎవరు తొక్కని ప్రదేశంలో మనం ఫస్ట్ వాటర్లో కరిగించి అక్కడ పోయాలన్నమాట. లేదంటే ఎవరు తొక్కని చెట్లు ఉంటాయి కదా ఆ చెట్ల మొదల్లో పోయొచ్చు. మనం పెంచుకునే చెట్లకు మాత్రం అస్సలు పోయకండి. ఇంత ఉప్పు ఉన్న వాటర్ పోస్తే ఆ చెట్లు చనిపోతాయి అన్నమాట. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్స్లో అడగండి. థ్యాంక్ యూ ఫర్